find g of x problem చూడండి ఒకసారి. ఇట్లా ఇచ్చారు అన్నమాట. f of x is given, g circle f inverse of x is given, you have to find g of x. I have told g circle f whole inverse is nothing but f inverse circle g inverse, reverse లో రాయాలి. ఇట్లా whole inverse ఉన్నప్పుడు first f and then g. is nothing but x plus 2. So ఇక్కడ మనకి this is nothing but f inverse of composite function ఇది. అంటే f inverse g inverse రెండు ఫంక్షన్స్. మనం f సర్కిల్ g of x ఉంటే ఏం రాస్తాం? f of g of x. అట్లానే ఇదంటే ఏంటంటే f inverse of g inverse x, x plus 2, right? So therefore మనకి ఇక్కడ సో మనకి g of x కావాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే both sides f of అప్లై చేస్తున్నా చూడండి. both sides f అప్లై చేస్తున్నా. both sides f అప్లై చేస్తున్నా. చూడండి f of f inverse ఇది x అమ్మ, ఇది x. f of f inverse x అంటే అది x. f of f inverse x is nothing but x. So g inverse x equals to, చూడండి f of x plus 2 means here you replace x plus 2 plus 3. So that means 2x plus 7. So చూడండి you got g inverse x equal 2x plus 7. సో ఇప్పుడు g of x కనుక్కోవాలంటే చూడండి ఒకసారి, g of x అంటే దీని ఇన్వర్స్. చూడండి ఒకసారి, అంటే g of x అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది కదా, g inverse x whole inverse. g inverse x whole inverse అంటే ఈ ఫంక్షన్ కి ఇన్వర్స్. దీన్ని y తీసుకోండి, x కనుక్కోండి. సో x అంటే ఏంటి? y minus 7/2. సో therefore ఇది మనకి అంటే y ప్లేస్ లో x రాయండి. అంటే therefore this is nothing but x minus 7 divided by 2. x minus 7 divided by 2. అట్లా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఇన్వర్స్ ఉన్నప్పుడు f అప్లై చేయండి. f అప్లై చేస్తే ఇది f of f inverse x కదా, x అయిపోతుంది. అట్లా f of f inverse x అన్నా f inverse f of x అన్నా మనకి x అది. అట్లా ఇన్వర్స్ ఫంక్షన్ తెలిసినప్పుడు మనకి g ఆ ఫంక్షన్ కనుక్కోవచ్చు. దీని యొక్క ఇన్వర్స్ రాయాలి. అట్లానే ఫంక్షన్ తెలిసినప్పుడు మనం ఇన్వర్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ పాయింట్ నిన్న చెప్పాను చూడండి. If x comma y belongs to f, then y comma x belongs to f inverse. అంటే f లో గనక x కామా y ఉంటే, అంటే ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంటుంది, 1 కామా 2 ఉంటే f ఇన్వర్స్ లో 2 కామా 1 ఉంటుంది. నేను చెప్పాను ఈ పాయింట్ ఆల్రెడీ. చూడండి the graphs of y equal to f of x. అంటే ఇలా ఒక గ్రాఫ్ ఉంది ఫంక్షన్ and y equal to f inverse x are reflections are images of each other
with respect to the line y equal to x. చూడండి ఒకసారి ఈ పాయింట్ గురించి చూడండి. చూడండి image of point a comma b with respect to line y equal to x is b comma a na. ఇది ప్రస్తుతానికి ఈ పాయింట్ గుర్తు అంటే ఇమేజ్ అంటే అర్థం ఏంటంటే చూడండి ఒకసారి ఇట్లా ఒక లైన్ ఉంది, ఇమేజ్ అంటే అర్థం ఏంటంటే లైన్ కి ఒక సైడ్ పాయింట్ ఉంటుంది, ఇది మిర్రర్ అన్నమాట. y ఈక్వల్ x అనేది మిర్రర్. దీని యొక్క రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి, దీనిపైకి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఈ పాయింట్ b కామా a అన్నమాట. ఈ రెండు డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏంటంటే ఇది మిర్రర్ అమ్మా, ఇది మిర్రర్. దీని యొక్క ఇమేజ్ ఇటు ఉంటుంది, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మిర్రర్. ఇది ఈ పాయింట్ ఎలా వచ్చిందో మనం తర్వాత చాప్టర్ లో చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇది y ఈక్వల్ టు x లైన్ అనేది మిర్రర్. ఇమేజ్ అంటే అర్థం ఏంటంటే పాయింట్ కనుక ఒక సైడ్ ఉంటే కనుక ఈక్వల్ డిస్టెన్స్ లో ఆపోజిట్ సైడ్ పడింది. అంటే ఏంటంటే దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి, దీనికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఇటు పక్క పడుతుంది. అట్లానే దీనికి ఈక్వల్ డిస్టెన్స్ ఇటు ఉంది కదా, ఇటు ఈక్వల్ డిస్టెన్స్ లో ఈ పాయింట్ ఉంటుంది. ఈ రెండింటిని ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్ x అంటాం. ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్ x. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏదైనా పాయింట్ ఉన్నప్పుడు ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అంటే b కామా a y x ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. సపోజ్ చూడండి, రెండు ఫంక్షన్స్ తీసుకోండి. ఇప్పుడు క్లియర్ గా మనకి ఈ గ్రాఫ్ పైన x కామా y ఉంటే ఈ గ్రాఫ్ పైన y కామా x ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా దీనిపైన x కామా y ఉంటే దీనిపైన ఏముంటాయి, y కామా x ఉంటుంది. చూడండి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. f maps R to R ఇలా ఇచ్చారు. f maps R to R, డొమైన్ R, రేంజ్ R ఇలా ఇచ్చారు అన్నమాట. అంటే దీని ఇన్వర్స్ కనుక్కుంటున్నాను చూడండి. ఇన్వర్స్ కనుక్కుంటున్నాం. 2x ఈక్వల్ టు 3 మైనస్ y. x అంటే ఏంటి, 3 మైనస్ y డివైడెడ్ బై 2. ఇదంటే f ఇన్వర్స్ y. ఓకే, సో దేర్ఫోర్ f ఇన్వర్స్ ఎలా ఉంటుంది చూడండి. f ఇన్వర్స్ మ్యాప్స్ ఇక్కడ r ఉంటుంది, కోడ్ దీని రేంజ్ ఇక్కడ రాయండి. సో దిస్ ఫ్రమ్ దిస్ టు దిస్ b టు a, f ఇన్వర్స్ x ఈక్వల్ టు 3 మైనస్ x బై 2. ఈ రెండిటి గ్రాఫ్స్ గీస్తున్నాను చూడండి. ఈ రెండిటికి గ్రాఫ్ గీస్తున్నాను అంటే f ది రెండు స్ట్రైట్ లైన్స్. f ది గీయాలంటే దాన్ని y తీసుకోండి, స్ట్రైట్ లైన్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో y ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 3 ఇది ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. సో దీన్ని ఎలా గీయాలో చెప్పానుగా, x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఫామ్ లో తేండి. 2x బై 3 ప్లస్ y బై 3 ఈక్వల్ టు 1.
అంటే దీన్ని x by a ప్లస్ y by b ఫామ్ లో కన్వర్ట్ చేయండి. x by 3 by 2 ప్లస్ y by 3 ఈక్వల్ టు 1. అంటే ఏ పాయింట్ ఏంటమ్మా, ఏ ఇది ఏ ఇది బి చెప్పాను అంతకుముందు, ఇది ఏ ఇది బి. ఏ పాయింట్ అంటే ఏ కామా 0, ఇది ఏ కామా 0. బి పాయింట్ అంటే ఏంటి 0 కామా 3, ఇది 0 కామా బి. ఇది సో ఇది ఈ లైన్ గీయాలి. అట్లానే ఎఫ్ ఇన్వర్స్ కూడా చూద్దాం చూడండి. అంటే ఈ లైన్ దాని గ్రాఫ్. సో నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ చూడండి. ఎఫ్ ఇన్వర్స్ అంటే మనకి ఏమొచ్చింది, y ఈక్వల్ టు, దీన్ని కూడా స్ట్రైట్ లైన్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి. దీన్ని కూడా స్ట్రైట్ లైన్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి. అంటే ఏమొస్తుంది, 2y ఈక్వల్స్ టు 3 మైనస్ ఎక్స్, x plus 2y equal to 3. That implies x by 3, 3 divide change, y by 3 by 2 equal to 1. So ఇది a, ఇది b. So therefore ఇది x axis intersect అయ్యే పాయింట్ a1 అనుకోండి, a1. ఇక్కడ a రాశాంగా, అందుకే a1. a కామా 0 అంటే ఏంది, 3 కామా 0. ఇది a కామా 0. ఇది y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ 0 కామా b 3 by 2. అంటే ఇది 0 కామా b. సో ఈ రెండు గ్రాఫ్స్ గీస్తున్నాను చూడండి నేను ఒకసారి. సో చూడండి, x యాక్సిస్ y యాక్సిస్ గీసి ఈ రెండు గ్రాఫ్స్ గీస్తున్నాను. ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఎఫ్ గీస్తున్నాను. ఈ పాయింట్ 3 by 2 కామా 0 అంటే ఇది 1 అనుకోండి, ఇది 1, ఇది 2. సో ఈ రెండింటి మధ్యలో 3 by 2, ఇది 3 by 2. సో ఇది a, 3 by 2 కామా 0, ఇది 3 by 2 కామా 0, రైట్. సో b 0 కామా 3, 1 2 3 ఇట్లా స్కేల్ చేసుకోండి. సో ఇది b అన్నమాట. త్రీ కామా 0 ఇది పాయింట్. అంటే ఈ లైన్ x యాక్సిస్ ని ఏ దగ్గర, y యాక్సిస్ b దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. లైన్ గీస్తున్నాను చూడండి. ఈ రెండింటిని జాయిన్ చేయండి, ఎక్స్టెండ్ చేయండి. సో దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్. ఇదేంటమ్మా, ఇది f. చూడండి గీసింది y ఈక్వల్ టు f ఆఫ్ x. ఈ లైన్ అంటే y ఈక్వల్ టు f ఆఫ్ x గ్రాఫ్. ఇది స్ట్రైట్ లైన్. ఇది y ఈక్వల్ టు f ఆఫ్ x గ్రాఫ్ గీసారు. అట్లానే f ఇన్వర్స్ x చూడండి. సో x యాక్సిస్ ని 3 దగ్గర, అంటే ఇది 2 కదా, ఇది 3. స్కేల్ చేసుకోండి నీట్గా. ఇది a1 3 comma 0, a1 3 comma 0, right? So this is the one. So 3 comma 0 and then b 0 comma 3 by 2. So y axis పైన 3 by 2 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ వచ్చేసరికి ఈ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ b1 0 కామా 3 by 2, 0 కామా 3 by 2. సో ఇలా లైన్ గీస్తున్నాను చూడండి. చూడండి ఈ లైన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. సో ఈ గీసిన లైన్ ఉంది కదా, ఇది y ఈక్వల్ టు f ఇన్వర్స్ x. y ఈక్వల్ టు f ఇన్వర్స్ x అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి. సో ఇది y ఈక్వల్ టు f ఆఫ్ x, ఇది y ఈక్వల్ టు f ఇన్వర్స్ x, f ఇన్వర్స్ x. సో ఇప్పుడు మనకి ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కనుక్కున్నాం అనుకో. సపోజ్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ చూడండి.
ఈ రెండు అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్, దిస్ ఈస్ ద పాయింట్ వేర్ f of x అండ్ f inverse x ఇంటర్సెక్ట్స్. అంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ ఒకటే ఉంది, అదేంటో సాల్వ్ చేస్తున్నాను చూడండి. అంటే y ఈక్వల్స్ టు, చూడండి ఒకసారి, -2x + 3, y ఈక్వల్స్ టు 3 - x/2. సాల్వ్ చేస్తున్నాను ఈ రెండు. ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఏంటి, సాల్వ్ చేయటమే కదా. 3 - x equal to -4x plus 6. So therefore 3x equal to 3. అంటే x అంటే ఎంత, 1. సో x అంటే 1 అంటే y అంటే ఎంత. సో y అంటే ఎందులో అయినా పెట్టండి, -2x + 3, y equal to 1. సో రైట్. సో therefore పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ పాయింట్ ని p అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, రెండు సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ 1, 1. ఇప్పుడు చూడండి, నేను ఏంటంటే y ఈక్వల్ x లైన్ గీస్తున్నా, y ఈక్వల్ x లైన్, y ఈక్వల్ x లైన్ చూడండి ఇలా ఉంటుంది. అంటే ఈ రెండు లైన్స్ ని బైసెక్ట్ చేసే లైన్ y ఈక్వల్ x లైన్ అంటే ఇలా ఉంటుంది చూడండి. సో ఇది y ఈక్వల్ x లైన్ అన్నమాట, అంటే ఇది y ఈక్వల్ x లైన్. చూడండి, కావాలంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ 1, 1 ఉంది కదా, అది y ఈక్వల్ x లైన్ పైన ఉంటది కదా. చూడండి 1 ఈక్వల్ 1 అంటే ఇది 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 ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ కుండా పోయిద్ది లైన్, y ఈక్వల్ x అన్నమాట. ఇది చూడండి 0, 0 కుండా పోయిద్ది, యాజ్ వెల్ యాజ్ 1, 1 కుండా పోయిద్ది. అంటే చూడండి ఒకసారి, y ఈక్వల్ x లైన్ ఉంది కదా, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మిర్రర్. ఇందాక చెప్పే కదా, మిర్రర్ అన్నమాట. చూడండి ఒకసారి, చూడండి ఇప్పుడు y ఈక్వల్ f of x గ్రాఫ్ ఒకసారి చూడండి. y ఈక్వల్ f of x గ్రాఫ్, y ఈక్వల్ f of x గ్రాఫ్ ఉంది కదా. సో దీనికి y ఈక్వల్ x కి ఇటు సైడ్ ఉన్న గ్రాఫ్ అంటే ఇది, ఇటు సైడ్ ఉన్న గ్రాఫ్ ఉంది కదా, ఇటు సైడ్ ఉన్న గ్రాఫ్ ఉంది కదా. సో దీని యొక్క రిఫ్లెక్షన్ చూడండి, దీని యొక్క రిఫ్లెక్షన్ అంటే దీనిపైన ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇటు రిఫ్లెక్ట్ అయింది. చూడండి ఈ y ఈక్వల్ x లైన్ కి ఇది f ఇన్వర్స్ x లో ఈ పార్ట్ ఉంది కదా, ఈ రెండు కూడా సిమెట్రిక్ గా ఉంటాయి, ఈ రెండు కూడా సిమెట్రిక్ గా ఉంటాయి. చూడండి, అంటే దీనిపైన ఒక పాయింట్ ఉంది ఇక్కడ 3, 0 ఉంది, దీనిపైన x, y ఇది, y, x దీనిపైన ఉంది చూడండి. అంటే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఇక్కడ పడింది. అట్లానే ఇక్కడ ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, దీని యొక్క ఇమేజ్ ఇక్కడ పడింది. అట్లా సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఈ లైన్ తో ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అట్లా ఈ లైన్ పైన ప్రతి పాయింట్ తీసుకుంటే ఇటు ఇమేజ్ ఉంటుంది, ఈ లైన్ కి సిమెట్రిక్ గా ఉంటుంది, అంటే ఇటు సైడ్ ఉన్న పార్ట్ ఇటు వస్తుంది ఇమేజ్. అట్లా కాకుండా y ఈక్వల్ f of x కి ఇటు సైడ్ ఉంది చూసారా, ఇటు సైడ్ ఉంది చూడండి, ఇది y ఈక్వల్ x లైన్. సో ఇది మిర్రర్ అన్నమాట. ఈ లైన్ మిర్రర్ లో ఇటువైపు ఎలా కనపడుతుంది, ఇది ఈ పార్ట్. అంటే ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఉంటే, ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఉంటే దాని ఇమేజ్ అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. ఇక్కడ ఏదైనా పాయింట్ ఉంటే దాని ఇమేజ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. చూడండి క్లియర్ గా, ఇది y ఈక్వల్ f of x అమ్మ, ఇది y ఈక్వల్ f of x, ఇది y ఈక్వల్ f ఇన్వర్స్ x. f of x ఈ లైన్ కి ఈ సైడ్ పార్ట్ ఉంది కదా లైన్, అటు రిఫ్లెక్ట్ అయ్యింది, అంటే ఇది ఈ y ఈక్వల్ x లైన్ కి ఈ సైడ్ ఉంది కదా లైన్, ఇటు రిఫ్లెక్ట్ అయ్యింది, అంటే ఇది. అంటే అర్థం ఏంటి, y ఈక్వల్ f of x అను y ఈక్వల్ f ఇన్వర్స్ x ఉన్నాయి కదా, ఈ రెండు కూడా విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ x సిమెట్రిక్ గా ఉంటాయి అన్నమాట గ్రాఫ్స్. అంటే దే ఆర్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ x. అండ్ ఆల్సో y ఈక్వల్ f of x అండ్ y ఈక్వల్ f ఇన్వర్స్ x, దే ఇంటర్సెక్ట్ ఆన్ ద లైన్. ఎప్పుడైనా ఇంటర్సెక్ట్ అయితే అవి y ఈక్వల్ x లైన్ పైన ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎందుకంటే దీనిపైన x, y ఉంది, దీనిపైన y, x ఉంది కదా. రెండు ఈక్వల్ పాయింట్ ఉండాలంటే ఏం కావాలి, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ రెండు ఈక్వల్ గా ఉండాలి. అంటే ఎలా ఉంటాయి అవి, ఇక్కడ 1, 1 వచ్చింది చూడండి, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఈక్వల్. అప్పుడు ఆ పాయింట్ y ఈక్వల్ f of x పైన ఉన్నదైనా y ఈక్వల్ x పైన ఉంటుంది, y ఈక్వల్ టు
ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ పైన ఉన్నదైనా y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. సింపుల్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ప్రస్తుతానికి 2 పాయింట్లు. y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఆర్ ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ ఎక్స్. అంటే ఏం అడుగుతారంటే డైరెక్ట్ గా ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అడగకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి ఇస్తారు. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్ టు ఎక్స్. అంటే ఏం కనుక్కోవాలి? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవాలి. అది ఓకేనా? చూడు, అట్లా మనకి సిమ్మెట్రిక్ గా ఉంటాయి అమ్మా, సిమ్మెట్రిక్ గా ఉంటాయి. చూడు, if they intersect, if they intersect on line y equal to x. అంటే ఈ రెండు గ్రాఫ్స్ ఇంటర్సెక్ట్ అయితే y ఈక్వల్ x లైన్ పైన ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అయితే కనుక అవి y ఈక్వల్ x లైన్ పైన ఇంటర్సెక్ట్ అవుతాయి. చూడండి, నేను ఒక పాయింట్ చెప్పాను చూడండి. if f of x equal to f inverse x. చూడండి, if f of x equal to f inverse x అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఎక్కడ ఈక్వల్ అవుతాయి? ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఈక్వల్ అవుతాయి. అంటే then x, అంతే కదా? ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ అయినా y ఈక్వల్ x తోటి ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయని ఒకటే కదా. అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర f ఆఫ్ x, f ఇన్వర్స్ x, x మూడు ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇది y ఈక్వల్ f ఆఫ్ x, ఇది y ఈక్వల్ f ఇన్వర్స్ x, ఇది y ఈక్వల్ x. సో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దగ్గర మూడు ఈక్వలే కదా. మూడిటికి మూడు ఈక్వలే ఉంటాయి ఆ పాయింట్ దగ్గర. అంటే అర్థం ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా రాయండి. ఇలా ఇచ్చినప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే దిస్ బోత్ ఈక్వల్ టు ఎక్స్ అని అర్థం. అంటే చూడండి ఒకసారి, ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ f ఇన్వర్స్ x అని అడుగుతారు. ఏమడుగుతారంటే ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి సొల్యూషన్స్ అని అడుగుతారు. అంటే x వాల్యూస్ అన్నమాట. x values are same as solutions of the equation ఈక్వల్ x. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అంటే అది x కి సమానం కదా. అంటే అర్థం ఏంటంటే ఇలా అంటే ఇక్కడ సొల్యూషన్స్ అంటే అర్థం ఏంటంటే ఇది f ఆఫ్ x, f ఇన్వర్స్ x ఉంటుంది కదా, ఇది రాస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. దానికి సాటిస్ఫై x వాల్యూ అన్నమాట. అంటే దీనికి సాటిస్ఫై x వాల్యూ అన్న ఈ ఈక్వేషన్ కి సాటిస్ఫై x వాల్యూ అన్న ఒకటే. అప్పుడు మనం ఏం చేస్తామంటే f ఆఫ్ x ఈక్వల్ టు x గాని f ఇన్వర్స్ x ఈక్వల్ టు x గాని తీసుకొని సాల్వ్ చేస్తాం. దీనికి వచ్చేయన్నా ఒకటే. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కన్వీనియన్స్ ప్రకారం ఇలా x కి ఈక్వల్ చేసి ఇది ఈక్వల్ చేస్తే ఈక్వేషన్ ఈజీగా వస్తుందా, ఇది ఈక్వల్ చేస్తే ఈక్వేషన్ ఈజీగా వస్తూ చూసుకుంటాం, సొల్యూషన్స్ కనుక్కుంటాం. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. చూడండి ఒకసారి ప్రాబ్లం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి, ఇప్పుడు రెండు కూడా ఇంటర్సెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇది y ఈక్వల్ టు x చూడండి ఒకసారి మిర్రర్ ఇమేజెస్ కదా ఇలా ఉంది y ఈక్వల్ టు x ఇది సపోజ్ f ఆఫ్ x అంటే ఇలా ఉంది అనుకోరా చూడండి ఒకసారి f ఆఫ్ x గ్రాఫ్ ఇలా ఉందిరా దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుంది చూడండి దీనికి ఇమేజ్ అంటే ఇది ఇంటర్సెక్ట్ కావట్లేదుగా చూడండి ఒకసారి ఇక్కడ ఉంది గ్రాఫ్ దీనికి ఇమేజ్ అంటే దీని ఇంటర్సెక్ట్ కాదు కదా ఇది ఇంటర్సెక్ట్ అయితే ఇంటర్సెక్ట్ అయింది ఇది ఇంటర్సెక్ట్ కాబట్టి దీని ఇమేజ్ కొడితే ఇంటర్సెక్ట్ కాదు కదా అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ కావాల్సిన అవసరం లేదు ఇంటర్సెక్ట్ అయితే దానిపైన ఇంటర్సెక్ట్ అవుతుంది ఇది ఒకటి ఇంకో గ్రాఫ్ గీస్తున్నాను చూడండి చూడండి ఒకసారి ఇలా ఉంది ఇది f ఇన్వర్స్ x అమ్మ ఇది y ఈక్వల్ f ఆఫ్ x నేను గీసింది అంటే చూడండి ఒక చోట ఇంటర్సెక్ట్ అయింది సో చూడండి f ఇన్వర్స్ x అంటే ఇలా ఉంటుంది ఇది f ఇన్వర్స్ చూడండి ఒకసారి ఇది f కదా సిమెట్రిక్ గా ఉంటుంది ఈ లైన్ కి అంటే f ఒకసారి ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ ఈ చూడండి ఈ పార్ట్ ఉంది కదా దీని రిఫ్లెక్షన్ ఇటు ఉంటుంది ఈ పార్ట్ ఉంది కదా దీని రిఫ్లెక్షన్ ఇటు ఉంటుంది అంటే f ఇన్వర్స్ అంటే ఇది అంటే చూడండి ఇంటర్సెక్ట్ అయితే గనక y ఈక్వల్ x లైన్ పైన ఇంటర్సెక్ట్ అవుతుంది ఇక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్ అయింది ఓకేనా సపోజ్ చూడండి రెండు సార్లు ఇంటర్సెక్ట్ అయింది అనుకో చూడండి నేను గ్రాఫ్ గీస్తున్నాను ఇలా ఇంటర్సెక్ట్ అయింది ఓకేనా సో అంటే ఇది f రెండు సార్లు ఇంటర్సెక్ట్ అయింది సో ఇప్పుడు దీని గ్రాఫ్ సిమిలర్ గా ఉంటుంది సిమిలర్ గా చూడండి ఈ సైడ్ ఉంది కదా దీని రిఫ్లెక్షన్ ఇటు వస్తుంది ఈ ఉన్నాయి కదా దీని రిఫ్లెక్షన్ ఇటు ఇది ఉంది కదా దీని రిఫ్లెక్షన్ ఇటు ఇప్పుడు చూడండి రెండు సార్లు ఇంటర్సెక్ట్ అయింది అట్లా మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉంటే గనక మనకు y ఈక్వల్ టు x లైన్ పైన ఇంటర్సెక్ట్ అవుతుంది ఇంటర్సెక్షన్ పాయింట్స్ లేకపోతే అవి ఈ f ఇంటర్సెక్ట్ కాలేదని ఇది కూడా ఇంటర్సెక్ట్ అవ్వదు ఏంటమ్మా డౌట్ నరేష్ చూడండి జస్ట్ సింపుల్ ఇలా అడిగినప్పుడు జస్ట్ x కి ఈక్వల్ చేయండి సొల్యూషన్స్ కనుక్కోవాలి చూడండి ప్రాబ్లం ఎలా ఉంటుంది చూద్దాం అప్లికేషన్ చూస్తే అర్థమైంది let f of x equals to x plus 1 whole square when x greater than or equal to minus 1 if g of x is the reflection of f of x with respect to the line y equal to x, find g of x and also domain of g of x. చూడు ఇప్పుడు ఇలా ఇచ్చారు f of x అనేది ఇచ్చారు
ఏమంటున్నారంటే g of x అనే ఒక ఫంక్షన్ ఉంది. g of x is the reflection of f of x with respect to the line y equal to x. Find g of x and also domain of g of x. చూడండి ఇంకా మనకు ఆబ్వియస్ అది. g of x అంటే ఏంటి? f inverse x. f inverse x. g of x అంటే it is nothing but f inverse x. ఇండైరెక్ట్ గా అడిగారు. f inverse x అమ్మా. f inverse x. ఇప్పుడు మనకి f inverse x రాయాలంటే ఇప్పుడు వాడు డొమైనే ఇచ్చాడు. చూడండి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అంటే ఎలా ఇచ్చారంటే -1 టు ఇన్ఫినిటీ. చూడండి దీని డొమైన్ -1 టు ఇన్ఫినిటీ. ఇది రేంజ్ మనం రాయాలి. ఇక్కడ ఏది ఉంటుందో మనం రాయాలి. అంటే ఇలా ఇచ్చారంటే మనం రేంజ్ రాసుకోవాలి. రేంజ్ రాయించక మనం చూడండి ఒకసారి f of x ఈక్వల్స్ టు అక్కడ రాయాలి కంపల్సరీగా. ఎందుకంటే f ఇన్వర్స్ రాయాలి కదా. x ఇచ్చారంటే ఏంటంటే ఈ x కరెస్పాండింగ్ గా y వాల్యూస్ అక్కడ రాయాలి మనం. అంటే f of x తీసుకొని y వాల్యూస్ రాయాలి. ఏమొస్తాయో రేంజ్. ఇది x వాల్యూస్ ఇచ్చారు కదా. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. సో అప్పుడు x + 1 హోల్ స్క్వేర్ ఎలా ఉంటది? x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అయితే చూడండి ఇది యాక్చువల్ గా పాజిటివ్ ఉంటది. x ఈక్వల్ టు -1 అయితే 0 అయింది. ఇది ఎలా ఉంటది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇది y తీసుకోండి. ఇది y. ఈ డొమైన్ లో -1 టు ఇన్ఫినిటీ ఉంది. y వాల్యూస్ అంటే ఏమవుతాయి? ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ రేంజ్ అంటే ఆ x కి సంబంధించిన రేంజ్ మనం రాయాలి. ఎందుకంటే g of x డొమైన్ అడుగుతున్నారు కదా. అంటే f ఏమవుతుంది అంటే వాడు ఇచ్చింది f ఇలా రాసుకోవాలి. 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఇవ్వకపోతే ఈ x కి సంబంధించింది అక్కడ రాసుకోవాలి. అక్కడ రేంజ్ అంటే f ఎలా ఉంటుంది ఇది ఇచ్చింది. x ఇస్తే మీరు y వాల్యూ రాసుకోండి ఇన్వర్స్ అడిగినప్పుడు. రైట్ ఇది. సో ఇప్పుడు f ఇన్వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? f ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ b టు a. అంతే కదా. ఇది f a టు b ఉంటే f ఇన్వర్స్ b టు a ఉంటుంది. ఇప్పుడు మనం f ఇన్వర్స్ x కనుక్కోవాలి. టేక్ y ఈక్వల్స్ టు x + 1 హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ x + 1 ఈక్వల్ టు +or - √y. ఇక్కడ x + 1 అంటే +or - √y. -1 +or - √y. అంటే this is nothing but f inverse y. This is nothing but f inverse y. Therefore మనకి f inverse x అంటే ఏమొచ్చింది? -1 + √x ఒకటి వచ్చింది. -1 - √x ఒకటి వచ్చింది. చూడండి f ఇన్వర్స్ రేంజ్ చూడండి. f ఇన్వర్స్ x రేంజ్ ఎంతమ్మా? -1 టు ఇన్ఫినిటీ. -1 టు ఇన్ఫినిటీ అంటే f ఇన్వర్స్ x అనేది ఎప్పుడు కూడా రేంజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఉంటుంది. అంటే -1 కంటే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. ఈ రెండిట్లో -1 కంటే ఎక్కువ ఉండేది ఏది? ఇది -1 ప్లస్ ఇది -1 ఇది -1 కంటే తక్కువ ఉంటుంది. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. సో దేర్ఫోర్ √x అంటే g of x ఈక్వల్స్ టు ఏం రాయాలి ఆన్సర్? √x -1. దీనికి ఆన్సర్ లో ఇలా ఇస్తారు. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్కడ డిఫైన్ అయింది ఇది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఆన్సర్ ఇలా ఇస్తారు. g of x ఈక్వల్ టు √x -1. వాట్ ఈజ్ ఇట్స్ డొమైన్? x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని డొమైన్ అన్నమాట. దేర్ఫోర్ డొమైన్ అంటే ఏంటి? జీరో టు ఇన్ఫినిటీ. f యొక్క రేంజ్ డొమైన్ అంటే ఇది.
అట్లా జస్ట్ నిన్న మనం చేసింది. కాకపోతే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు నిన్న, డైరెక్ట్ గా నేను ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఇచ్చా. ఇక్కడ మనం బి రాసుకోవాలి, ఇలా అడిగినప్పుడు బి రాసుకోవాలి. బి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈఎక్స్ వాల్యూస్ కి వై వాల్యూస్ ఏమొస్తాయి అక్కడ రాసుకోవాలి. ఇది సో ఇది రాసుకున్న తర్వాత ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ 0 to infinity to -1 కామా ఇన్ఫినిటీ, రైట్. ఇంక మనం ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కుంటాం. అదే జీ ఆఫ్ ఎక్స్ అంటే రేంజ్ ప్రకారం గ్రేటర్ దాన్ ఈక్వల్ -1 ఉండాలి కాబట్టి ఇది అవాయిడ్ చేస్తే ఇది కరెక్ట్ అన్నమాట. ఇది సో జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్కడ డిఫైన్ అయింది, దాని డొమైన్ లో. దాని డొమైన్ అంటే ఎంత, 0 to infinity. ఇలా ఇస్తారు అన్న ఆప్షన్స్. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇదే ఇచ్చి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అన్నారు అనుకో, తప్పది. మళ్ళీ డొమైన్ 0 to infinity ఇచ్చింది కరెక్ట్. సపోజ్ ఇలా ఇచ్చారనుకో మనకి ఇదే ఆన్సర్ ఉంటుంది. చూడండి, g of x equal root x minus 1, x belongs to 1 comma infinity అని ఇచ్చారు అనుకో. ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. డొమైన్ అంటే 0 to infinity, ఇది రాయాలి. ఎందుకంటే దాని డొమైన్ ఏంటి, 0 to infinity. ఇది ఇది రెండు ఇస్తే ఇది రాయాలి. రూట్ ఎక్స్ మైనస్ 1 ఉంది, అది పెట్టకూడదు. డొమైన్, దాని డొమైన్ ఉంటుంది ఒకటి, దాని డొమైన్ లో అది ఉంటుంది. సో ఇట్లా ఒక ఫంక్షన్ ఇచ్చి రిఫ్లెక్షన్ ఆర్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ టు x కనుక్కోమంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. మీరు ముందు ఏంటంటే ఇక్కడ రేంజ్ ఫిక్స్ చేసుకోవాలి, ముందు రేంజ్ కనుక్కోవాలి. అప్పుడు మనకి ఇంకా నిన్న చేసిన ప్రాబ్లం అవుతుంది. భార్గవ్, చెప్పమ్మా చెప్పమ్మా, నీ వాయిస్ వినపడతలేదు. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఇచ్చారు. ఈ మోడల్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఇప్పుడు చెప్పి ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతాడు ఇప్పుడు చెప్తున్న మోడల్స్. Then చూడండి క్వశ్చన్. చూడండి ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇలా ఇచ్చారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ -∞ టు -1 కామా ఇన్ఫినిటీ టు -1 కామా ఇన్ఫినిటీ. చూడండి, ఇక్కడ ఒక సెట్ అడుగుతున్నారు. ఈ సెట్ లో ఏమున్నాయి, ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. సచ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా అయ్యే ఎక్స్ వాల్యూస్ రాయమంటున్నారు. ఏంటది, ఇది ఈక్వల్ టు ఇది అయ్యే ఎక్స్ వాల్యూస్ సెట్ లో ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, చూడండి ఒకసారి. సొల్యూషన్స్ ఆఫ్ అంటే ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ కనుక్కోవాలి.
అంటే you have to find values of x. వాడు కనుక్కోమంటుంది ఏంటంటే ఇలా ఈక్వల్ అయ్యే ఎక్స్ వాల్యూస్ కనుక్కోమని, అంటే ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ కనుక్కోమంటున్నాడు అనమాట. మనం ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవచ్చు, కనుక్కొని రెండు ఈక్వల్ చేయొచ్చు, బట్ అది చాలా డిఫికల్ట్. చూడండి ఒకసారి, నేను చెప్పాను ఆల్రెడీ, ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ అంటే అర్థం ఏంటి, ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు ఈక్వల్ టు ఎక్స్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ రెండు తీసుకొని సాల్వ్ చేసినా అయ్యే వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఈజీ సాల్వ్ చేయటం, ఈ రెండింటికంటే ఇది ఈజీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుంటాం, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. Therefore, x equal to 0, comma x equal to -1. అంటే సెట్ ఏంటి, ఇది సెట్. వాడు అడుగుతున్న సెట్ సొల్యూషన్ సెట్ అంటే ఇది 0, -1. దిస్ ఇస్ ద ఆన్సర్. చూడండి, సింపుల్ గా ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎక్స్ వాల్యూస్ కావాలి. ఈ సింబల్ అంటే సచ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఈ ఈక్వేషన్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ కనుక్కోవటం అంటే ఈ ఈక్వేషన్ కనుక్కోవటమే, ఎందుకంటే మూడు ఒకే చోట ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, మూడు గ్రాఫ్లు. అంటే ఇది ఎప్పుడు ఇచ్చినా సరే ఈక్వల్ టు ఎక్స్ రాసుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ సాల్వ్ చేయటం ఈజీ కదా, అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకొని సాల్వ్ చేశారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి కూడా అయ్యే వస్తాయి సొల్యూషన్స్, అందుకని ఇట్లాంటప్పుడు ఏంటంటే ఈక్వల్ టు ఎక్స్ రాసుకోండి. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కొని మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ చేసినా ఇవే వస్తాయి. అలాగనే చేయొచ్చు, కానీ అది కష్టం. చూడండి నెక్స్ట్, ఇట్లా డైరెక్ట్ గా ఏం ఇచ్చారంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్ లో. అలా కాకుండా చూడండి నెక్స్ట్ మోడల్ చూడండి. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్, the number of solutions of the equation x square minus x plus 1 equals to 1/2 plus root of x minus 3/4. Root of x minus 3/4, where x greater than or equal to 3/4 is dash. ఇలా ఇచ్చారు, ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1/2 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3/4 అలా ఇచ్చారు మీకు. ఓకేనా, సో ఇలా ఎప్పుడు ఈక్వేషన్ ఇచ్చినా మనకి ఈ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫామ్ లో ఉందో లేదో గమనించుకోవాలి. ఎందుకంటే ఇటు ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే అటు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే కన్వీనియన్స్ కోసం ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నా, అది ఇన్వర్స్ కాదో చెక్ చేయాలి మనం. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏదో ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తో ఈజీగా ఉన్నది, రూట్ లేని తీసుకోండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, సో దీని ఇన్వర్స్ ఏంటో కనుక్కుందాం ఒకసారి. y equal to x square minus x plus 1 equal to 0. x సాల్వ్ చేస్తాం, x అంటే ఏమొస్తుంది 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ మైనస్
root of 1 plus b square minus 4ac divided by 2. అంటే therefore x వాల్యూస్ రెండు వచ్చినాయి. సో ఇదంటే మనకి f ఇన్వర్స్ y, f ఇన్వర్స్ y, f ఇన్వర్స్ y. సో therefore f ఇన్వర్స్ x అంటే f ఇన్వర్స్ x అంటే 1 plus or minus root of సో మనకి 4x minus 3 divided by 2. 1/2 డివైడ్ చేయండి. 1/2 ప్లస్ ఆర్ మైనస్ ఈ 1/2 ని 4 లోపలికి పంపించండి. అంటే ఇలా రాయొచ్చుగా. చూడండి వాడు ఇచ్చింది చూడండి, అక్కడ ప్లస్ తీసుకొని ఉంది అక్కడ. అంటే అర్థం ఏంటి, ఇది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అని అర్థమైంది కదా. ఇక్కడ చూడండి మనకు వచ్చింది కదా 1/2 ప్లస్ ఒకటి సో ఈ ప్లస్ ఉంది అక్కడ. ప్లస్ అంటే అర్థం ఏంటి, వాడు ఇచ్చింది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అనమాట. దేర్ఫోర్ ఈ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక ఇది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. వాడే ఇచ్చాడు కదా అక్కడ, అది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అనమాట. అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే మనం ఎఫ్ ఇన్వర్స్ కనుక్కుంటే అది వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ అంటే ఈక్వల్ టు ఎక్స్, దీనికైనా సరే దీనికైనా సమానమే. అంటే దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కి సాల్వ్ చేసిన అయ్యేది వచ్చేది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకొని సాల్వ్ చేసిన అవే వస్తాయి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x plus 1 equal to 0. Therefore, x minus 1 whole square equal to 0. And x equal to 1. So therefore, in how many solutions are there? One solution. ఇలా చేయకుండా ఈ రెండు స్క్వేర్ చేసాం అనుకో చాలా కష్టమైంది. అంటే అప్రోచ్ మీది ఇక్కడ దీన్ని ఈ మైనస్ హాఫ్ తెచ్చి స్క్వేర్ చేయటం ఉండకూడదు. అప్రోచ్ అది చాలా కష్టం అవుతుంది, 4th డిగ్రీ అయింది, అది సాల్వ్ చేయటం కష్టం. ఇలా ఎప్పుడు ఇచ్చినా మనకి ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఉంటుంది. అంటే అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్ సైడ్ లో ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ నేను డైరెక్ట్ ఇది కనుక్కోగానే వచ్చింది. అలా కాకుండా ఒక్కోసారి ఈ కాన్స్టెంట్ అటు ఆ కాన్స్టెంట్ ఇటు తేవాల్సి వస్తుంది. యూ అడ్జస్ట్ ద ఈక్వేషన్ లైక్ దట్, యూ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. దెన్ ఈజీ టు సాల్వ్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. దీనికి సొల్యూషన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ సాల్వ్ చేయడం ఈజీ, అందుకని ఇది ఈక్వల్ టు ఎక్స్ రాస్తే సొల్యూషన్ వచ్చేసింది ఈజీగా. దట్ ఈస్ నథింగ్ బట్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. కావాలంటే ఇందులో బోత్ సైడ్స్ 1 పెట్టండి, సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 3/4 ఇచ్చారు కదా, అలాంటివే తీసుకోవాలి మళ్ళా సొల్యూషన్. ఎందుకంటే అలా లేకపోతే ఇది డిఫైన్ కాదుగా లోపల, అందుకే ఇచ్చారు అక్కడ. అట్లా మనకి చూసుకోవాలి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు. ఇంకొక ఈక్వేషన్ చూద్దాం చూడండి. చూడండి నెక్స్ట్.
the number of solutions of the equation cube root of x plus 3 divided by 4 plus 3 equals to 4x cube 4x cube in 0 comma infinity ఇది అడిగారు క్వశ్చన్ రైట్ ఇలా ఉంది ఒక ఈక్వేషన్ క్యూబ్ రూట్ ఆఫ్ x ప్లస్ 3 డివైడ్ బై 4 ప్లస్ 3 ఈక్వల్ టు 4x క్యూబ్. సో ఇప్పుడు మనం ఇలా రాయాలి f ఆఫ్ x ఈక్వల్ టు f ఇన్వర్స్ x గా రాయాలి. సో క్లియర్ గా మనకి ఈ 3 అటు తీసుకెళ్దాం ఈక్వేషన్ అదైనా ఒకటేగా. ఇది 4 దీనికైనా ఒకటే కదా. సో ఇది సో నేనేం చేస్తాను దీన్ని f ఆఫ్ x గా తీసుకుంటున్నాను. f ఇన్వర్స్ x కనుక్కుంటున్నాను. సో x క్యూబ్ ఈక్వల్స్ టు y ప్లస్ 3 డివైడెడ్ బై 4 1/3 ఇదంటే ఏంటి f ఇన్వర్స్ y therefore 4 పవర్ 1/3 అంటే ఇదే వచ్చింది కరెక్ట్ గా. ఇది చూడండి ఇక్కడ ఇదే వచ్చింది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ x ఈక్వల్ టు f ఇన్వర్స్ x. ఇది గివెన్ ఈక్వేషన్ అన్నమాట. అంటే ఇట్ ఈజ్ ఈక్వివలెంట్ టు x. ఇప్పుడు f ఆఫ్ x ఇది ఈజీ కదా మనకి. అంటే దీన్ని ఏం రాస్తానంటే f ఆఫ్ x ఈక్వల్ టు x. దీన్ని సాల్వ్ చేస్తే దాన్ని సాల్వ్ చేసిన ఒకటే. f ఆఫ్ x ఈక్వల్ టు x అంటే అర్థం ఏంటి ఈజీగా ఉన్నది తీసుకుంటాం ఈక్వల్ టు x. దీనికి సొల్యూషన్ కట్టాలి చూడండి ఒకసారి 4x క్యూబ్ మైనస్ x మైనస్ 3 దీనికి సొల్యూషన్ రాయాలి చూడండి. సో నేను దీనికి ఏం చేస్తున్నా అంటే 4x క్యూబ్ దీన్ని మైనస్ x ని మైనస్ 4x ప్లస్ 3x మైనస్ x ని ఇలా రాస్తున్నా మైనస్ 4x ప్లస్ 3x ఈ రెండిట్లో 4x కామన్ తీస్తున్నా. సో దీన్ని a మైనస్ b ఇంటూ a ప్లస్ b right. So I am taking x minus 1 common. చూడండి so you will get 4x square plus 4 plus 3 ఇది. so therefore x equal to 1 x square అంటే మనకి మైనస్ 7/4 దీనికి ఏమి రావు దానికి సొల్యూషన్ ఏమి రావు ఎందుకంటే ఇది పాజిటివ్ అది నెగిటివ్ కదా. x స్క్వేర్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది therefore one solution. That is x equal to 1. 0 to infinity లోనే ఉందిగా x equal to 1. చెప్పమ్మా ఏం డౌట్ చెప్పమ్మా తేజ్. స్వరం తేజ్ చెప్పు. అదే కదా రాస్తుంది ఇక్కడ
ఏ ఇక్కడ దీన్ని సరిగ్గా చూడు ఒకసారి. ఇక్కడ ఇది ఒక్కటే కామన్ తీశాను. 4x ఉంది కదా, 4x ఉంది కదా ఇక్కడ. ఎక్కడ వస్తుంది 4x? ఇది కూడా రాసా కదా ఇక్కడ. ఇక్కడ ఓకే ఓకే. 4x² ప్లస్ ప్లస్ 3. ఓకే, దీనికి ఇమాజినరీ రూట్స్ వస్తాయి. 4x² 4x ప్లస్, సో దీనికి సాల్వ్ చేయండి, ఇమాజినరీ వస్తుంది. -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 -48 అమ్మ, ఇమాజినరీగా. కరెక్ట్. డివైడెడ్ బై 8. దీనికి ఏమి రావు, ఇమాజినరీ వస్తుంది. ఓన్లీ వన్ సొల్యూషన్. అట్లా మనకి సొల్యూషన్స్ అంటే చూడమ్మా, అట్లా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఐడెంటిఫై చేసుకోండి. f(x) ఈక్వల్ టు f(x) అని ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. Let f(x) equals to x² plus 3x plus a² minus 3. a² minus 3 x greater than -3. x greater than -3 ఇలా ఇచ్చారన్నమాట ఫంక్షన్. The set of all values of a for which the graphs of f(x) and f inverse x. చూడండి జాగ్రత్తగా. The graphs of f(x) and f inverse x. Number 1, touch each other. Number 2, intersect at two distinct points. Number 3, does not intersect at all. ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ రెండు గ్రాఫ్స్ f(x), f ఇన్వర్స్ x మనకి ఫస్ట్ క్వశ్చన్. ఈ రెండు గ్రాఫ్స్ ఉంటాయి కదా, ఇందాక గీసే కదా, టచ్ ఈచ్ అదర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంటే అర్థం ఏంటి? f(x) ఈక్వల్ టు f ఇన్వర్స్ x కి వన్ సొల్యూషన్ ఉండాలి. టచ్ ఈచ్ అదర్ అంటే రెండు సాల్వ్ చేస్తే ఈ రెండు కూడా ఒక్కసారి ఇంటర్సెక్ట్ కావాలి. టచ్ ఈచ్ అదర్ అంటే ఒక్కసారి ఇంటర్సెక్ట్ కావాలి. అంటే ఏంటి? ఈ రెండు సాల్వ్ చేస్తే వన్ సొల్యూషన్ అని వాళ్ళే ఇచ్చినట్టు అనమాట. అంటే చూడండి గ్రాఫ్ ఇలా ఉంటది. ఇది సపోజ్ ఇలా ఒక గ్రాఫ్ ఉంది, ఇది
టచ్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటిరా? ఇది చూడండి, ఇది ఎఫ్, ఇది ఎఫ్ ఇన్వర్స్. అంటే ఇలా ఉంటది అనమాట. అంటే ఏంటి, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ ఒకటే ఉంటుంది. అంటే ఈ ఈక్వేషన్ కి ఒకే సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి మనకి? ఈ ఈక్వేషన్ అన్నా ఒకటేగా. ఈ ఈక్వేషన్ అన్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఎక్స్ కి కూడా ఒకటేగా ఉండేది. అంటే దీని ఈక్వల్ టు ఎక్స్ రాయండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే దీనికి వన్ సొల్యూషన్ ఉండాలని ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, దీనికి వన్ సొల్యూషన్ ఉండాలి. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉండాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ ఈక్వల్ టు ఎక్స్. దీనికి ఇది సాల్వ్ చేస్తే ఒకే సొల్యూషన్ రావాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఉండాలి. అంటే దీనికి ఒకే రూట్ ఉండాలి. ఒకే రూట్ అంటే ఏంటి? డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. ఒకే రూట్ అంటే అర్థం ఏంటిరా? డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఒకే రూట్ ఉండాలంటే ఏంటి అర్థం? b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. 4 కామన్ తీయండి. 1 మైనస్ a స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే 4 మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే a ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. దట్ ఈస్ ద ఆన్సర్. జస్ట్ సింపుల్ అమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ టచ్ ఈచ్ అదర్ అంటే ఏమి లేదు. మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోండి, దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉండాలి. సింపుల్ గా ఇక్కడికి రావచ్చు మీరు. ఇది అర్థం యాక్చువల్ గా. ఈ రెండు సాల్వ్ చేస్తే ఒకటే ఎక్స్ ఉండాలని. అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఈక్వల్ అంటే దీనికి సమానమే కదా. డైరెక్ట్ గా ఇక్కడికి రావాలి ప్రాబ్లం. మీరు వన్ సొల్యూషన్ అనగానే మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోండి. ఈ ఈక్వేషన్ కి వన్ సొల్యూషన్ ఉండాలంటే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 డైరెక్ట్. అంటే అర్థం అవటానికి చెప్పాను నేను. డైరెక్ట్ గా మీరు వన్ సొల్యూషన్ అనగానే ఈక్వేషన్ రాయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. సో సెకండ్, intersected two distinct points అంటే ఈ ఈక్వేషన్ కి టూ సొల్యూషన్స్ ఉండాలి. as two solutions. సో f of x equal to x అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ 2x. దీనికి టూ డిస్టింక్ట్ సొల్యూషన్స్ ఉండాలి. అంటే ఈ గ్రాఫ్ ఎలా ఉందని చూడండి, గీస్తాను ఇక్కడ. y ఈక్వల్ టు x ఇది. సో చూడండి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది f, ఇది f ఇన్వర్స్. ఇదిగో ఇది చూడండి, ఇది f, ఇది f ఇన్వర్స్. ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయింది? 2 సార్లు. అలా ఉంటాయి గ్రాఫ్స్. అంటే దీనికి ఏం రాయాలి? టూ డిస్టింక్ట్ రూట్స్ అంటే d గ్రేటర్ దాన్ 0, d గ్రేటర్ దాన్ 0. సో d గ్రేటర్ దాన్ 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0. 4 కామన్ ఉంది. 1 minus a square plus 3 greater than 0. So 4 into 4 minus a square greater than 0. 4 తీసేయండి, పాజిటివ్ కదా. సో 4 minus a square greater than 0. మైనస్ కామన్ ది. a square minus 4 less than 0. అంటే this is nothing but a plus 2 into less than 0. A belongs to what is the answer? Minus 2 comma 2. That is the answer. అంటే జస్ట్ f of x equal to x రాయండిరా. టూ ఇంటర్సెక్షన్స్ అంటే టూ సొల్యూషన్స్ ఉండాలి. అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. టూ డిస్టింక్ట్ రూట్స్ ఉండాలి. నెంబర్ 3, థర్డ్ దే ఇచ్చారు f of x equal to x has no solution. No solution. అంటే f of x equal to x కి నో సొల్యూషన్ ఉండాలి. అంటే ఈ రెండు సాల్వ్ చేస్తే అసలు ఏం రాకూడదు సొల్యూషన్. అంటే ఇదేగా అర్థం. నో సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? ఈ ఈక్వేషన్ మనకు వస్తుంది x స్క్వేర్ ప్లస్ పైన ఈక్వేషన్
దీనికి ఇమాజినరీ రూట్స్ ఉండాలి. దీనికి ఏముండాలి? ఇమాజినరీ రూట్స్. d లెస్ దాన్ 0 రైట్. సేమ్ ఇక్కడ వచ్చింది గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అలా వస్తుంది. సేమ్ ఇలానే వస్తుంది, గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అంటే ఏం వస్తుంది ఇక్కడ? a ప్లస్ 2 ఇంటూ a minus 2 greater than 0. What is the values of a? Minus infinity comma minus 2 union 2 comma infinity. This is the answer. అట్లా మనకి ఒక f of x ఇచ్చి f of x and f inverse x touch each other అంటే మీరు f of x equal to x రాయండి. దానికి ఓన్లీ వన్ సొల్యూషన్, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0, ఇంటర్సెక్ట్ ఇన్ 2 distinct points, f of x equal to x, d greater than 0, does not intersect f of x equal to x, d less than 0. వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. చూడండి అక్కడ గ్రాఫ్స్ అలా ఉంటాయి, నేను గీసిన దాని ప్రకారం. ఇంటర్సెక్ట్ కావట్లేదంటే ఇలా ఉంటుంది చూడండి. దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? f of x ఇలా ఉందనుకో, f inverse x అలా ఉంటుంది. ఇంటర్సెక్ట్ కావు. చూడండి f of x ఇటు ఉంది, దాని మిర్రర్ ఇటు ఉంది, మిర్రర్ రిఫ్లెక్షన్. ఇది ఇంటర్సెక్ట్ కావట్లేదు కదా. చూడండి నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. చూడండి ఇన్వర్స్ అంటే ఇది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటుంది, అందులో ఈ కాన్సెప్ట్స్ అన్ని గుర్తుంచుకోవాలి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నెక్స్ట్ వీక్, సేమ్ కాన్సెప్ట్ అది. చూడండి ఒకసారి నెక్స్ట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్ అమ్మ. సో లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వీక్ ఈస్ వెరీ ఈజీ టాపిక్, ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఫంక్షనల్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే, ఫంక్షనల్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఫంక్షన్ f of x అనేది పలానా కండిషన్ సాటిస్ఫై అవుతుందని ఒక కండిషన్ ఇస్తారు. ఆ కండిషన్ ప్రకారం మనం f of x ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. దానికి కొన్ని రూల్స్, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. చూడండి ఒకసారి. A polynomial function. చూడండి ఫస్ట్ మోడల్, a polynomial function f of x satisfying the equation f of x into f of 1 by x equals to f of x plus f of 1 by x. అంటే ఇలాంటి కండిషన్ సాటిస్ఫై. పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏంటి? పాలినామియల్ అంటే ఫస్ట్ డిగ్రీ కావచ్చు, సెకండ్ డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. పాలినామియల్ తెలుసు కదా. పాలినామియల్ ఫంక్షన్ అంటే ఒక పాలినామియల్ ఉంటుంది f of x అనేది, రైట్? అట్లా ఒక పాలినామియల్ ఫంక్షన్ కనుక ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంటే దెన్ అలాంటి ఫంక్షన్ ఏంటంటే, చూడండి ఒకసారి, f of x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ x to the power n plus 1. x to the power n plus 1 అంటే చూడండి ఒకసారి, n belongs to capital N. చూడండి. సో ఇది అంటే ఇలాంటి కండిషన్ f of x into f of 1 by x ఈక్వల్ టు f of x plus f of 1 by x. ఇలాంటి ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ పవర్ n ప్లస్ 1. చూడండి ఈ థీరం అవసరం లేదు, మీరు కావాలంటే ప్లస్ తీసుకోండి, ఎక్స్ పవర్ n ప్లస్ 1 తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పెట్టి వాల్యూ కనుక్కోండి.
రైట్ హ్యాండ్ సైడ్ లో పెట్టండి, రెండు ఈక్వల్ అవుతాయి. ఇది తర్వాత మనకి వేరే చాప్టర్స్ లో వస్తుంది, అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. మీరు కావాలంటే ఇది రివర్స్ లో ప్రూవ్ చేయండి, ఇది తీసుకొని ఇది సాటిస్ఫై అవుతుందో చూసుకోండి. సో పాలినామియల్ ఫంక్షన్ అని ఇచ్చినప్పుడు, పాలినామియల్ అని ఇచ్చినప్పుడు ఇలాంటి కండిషన్ ఇస్తే ఇలా తీసుకొని మనం n కనుక్కొని ఫంక్షన్ కనుక్కోవాలి. ప్రాబ్లం చూడండి, తీరం అవసరం లేదు ఇది, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో అప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చారంటే a polynomial function f of x satisfies, ఇట్లా ప్రాబ్లం ఇలా ఇస్తారు చూడండి, f of x into f of 1 by x equal to f of x plus f of 1 by x. So if number 1, first question, f of 3 equals to minus 80, find f of 2, ఇలా అడుగుతారు చూడండి, ఈజీ. సో అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా తీసుకోండి ముందు, ప్లస్ ఆర్ మైనస్, ఈ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ పవర్ n కి 1 కి లేదు, ప్లస్ ఆర్ మైనస్ ఇది ఒక్కదానికి. సో ఇప్పుడు f ఆఫ్ 3 ఇచ్చాడు కదా వాల్యూ, n కనుక్కోవాలి. f ఆఫ్ 3 అంటే ఎంతమ్మా, ప్లస్ ఆర్ మైనస్ 3 పవర్ n ప్లస్ 1, 3 పవర్ n ప్లస్ 1. f ఆఫ్ 3 అంటే ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 3 పవర్ n ప్లస్ 1. ప్లస్ తీసుకోండి ఒకసారి, ప్లస్ తీసుకుంటే 3 పవర్ n ప్లస్ 1 ఈక్వల్స్ టు మైనస్ 80. సో 3 పవర్ n ఈక్వల్స్ టు 3 పవర్ n ఈక్వల్ టు మైనస్ 81. 3 పవర్ n అంటే ఎప్పుడు మనకు నెగిటివ్ అవ్వదు, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. 3 పవర్ n అంటే ఎప్పుడు పాజిటివ్ ఉంటది, ఇది మైనస్ 81 ఎప్పుడు అవదు. 3 పవర్ కదా, పాజిటివ్ క్వాంటిటీ, ఇది మైనస్ 81 అంటే n ఏమి రాదు, రైట్. n మీరు 4 అనుకోవచ్చు, n 4 అంటే 81, నాట్ మైనస్ 81. సో దేర్ ఫోర్ ప్లస్ ఆఫ్ ప్లస్ తీసుకుంటే కరెక్ట్ కాదనమాట. సో మైనస్ మైనస్ తీసుకోండి, మైనస్ 3 పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 80. మైనస్ 80 అంటే మైనస్ 3 పవర్ n ఈక్వల్ టు మైనస్ 81. అంటే ఇదంటే ఏంటి, 3 పవర్ 4, n 4 వచ్చింది, n 4 వచ్చింది. ఎప్పుడు మైనస్ తీసుకున్నప్పుడు వచ్చింది, అంటే ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే మైనస్ తీసుకునేది, ఇక్కడ మైనస్ తీసుకున్నప్పుడు వచ్చింది కదా, అంటే మైనస్ తీసుకునేది. f ఆఫ్ x అలాంటి ఏమవుతుంది, మైనస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1. ఇది ఫంక్షన్ డిసైడ్ చేసుకోవాలి ముందు. f ఆఫ్ x అంటే మైనస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1. f ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేయండి, మైనస్ 16 ప్లస్ 1 అంటే ఎంత, మైనస్ 50. అట్లా ఫంక్షన్ ముందు ఇలా ఉంటదిరా, ఇలా తీసుకోవాలి. వాటి కండిషన్ ఇచ్చారు కదా, మైనస్ 80 అని. f ఆఫ్ 3 కనుక్కోండి, మైనస్ 80 ప్లస్ తీసుకొని ఈక్వేట్ చేయండి, మైనస్ తీసుకొని ఈక్వేట్ చేయండి, ఏది n వాల్యూ ఇంటీజర్ వస్తుందో చూడండి. ఇది వచ్చింది కాబట్టి ఫంక్షన్ ఏంటి, మైనస్ ఎక్స్ పవర్ n ప్లస్ 1, మైనస్ ఎక్స్ పవర్ n ప్లస్ 1. n అంటే 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మనకి ఎప్పుడు ఈ కండిషన్ ఇచ్చినా ఇమీడియట్ గా ఇది తీసుకోవాలి. n వాల్యూ కనుక్కుంటే f ఆఫ్ x వస్తుంది, అప్పుడు ఏ వాల్యూ అయినా కనుక్కోవచ్చు మనం. సో ఫస్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ నెక్స్ట్ f of 2 equal to 33. f of 2 equal to 33 రా, f of minus 2 equal to dash. సో ఇది ఇలా ఇచ్చారు, ప్లస్ ఆర్ మైనస్ x పవర్ n ప్లస్ 1. f of 2 అంటే ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 2 పవర్ n ప్లస్ 1. దిస్ ఈస్ 33 గివెన్.
ప్లస్ తీసుకుంటే 2 power n plus 1 equal 33 equal to 32. అంటే ఇదెంత 2 power 5 n equal to 5. అంటే ప్లస్ తీసుకుంటే ఫంక్షన్ అన్నమాట, మైనస్ తీసుకుంటే రాదు. minus 32. This is not possible. This is not possible. So therefore మనకి f of x వచ్చేసిందిగా ఇంకా. So therefore f of x equal plus x power 5 plus 1. Therefore f of minus 2 అంటే ఎంత మైనస్ 2 పెడితే మైనస్ 32 ప్లస్ 1 అంటే మైనస్ 31 అట్లా మనకి ఇలాంటి మోడల్స్ f of x into f of 1 by x equal to f of x plus f of 1 by x అలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ అన్నమాట. సో నెక్స్ట్ ఇది డైరెక్ట్ గా ఇచ్చా, అలా డైరెక్ట్ గా ఇవ్వరు క్వశ్చన్. చూడండి ఒకసారి ఇంకో క్వశ్చన్ చూడండి. polynomial function satisfying f of tan x plus f of cot x equal to f of tan x into f of cot x ఫర్ ఆల్. ఈ సింబల్ అంటే ఫర్ ఆల్ అమ్మా, చూడండి ఇలా రాస్తే అర్థం ఏంటంటే ఈ సింబల్ అంటే ఫర్ ఆల్ అని ఉంటుంది. ఈ వర్డింగ్ ఫర్ ఆల్ ని అట్లా డినోట్ చేస్తారు. ఫర్ ఆల్ అంటే అంటే వి రాసి మధ్యలో బార్ ఉంటుంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు minus pi by 2 comma pi by 2 for all minus pi by 2 comma pi by 2 ఇలా ఇచ్చారు. for all x belongs to minus pi by 2 comma pi by 2 minus 0 అంటే ఈ ఇంటర్వెల్ లో ఈక్వేషన్ 2 అని. if f of 3 f of 3 equal to 82, if f of 3 equal to 82 చూడండి ఒకసారి జాగ్రత్తగా, డైరెక్ట్ గా ఫైల్ ఇవ్వాల. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, చూస్తే ఇది tan x, ఇది 1 by tan x, ఇది tan x, ఇది 1 by tan x అలానే ఉంది. ఇక్కడ కన్వీనియన్స్ కోసం ఏంటంటే మనం అలా మార్చుకోవాలంటే క్యాపిటల్ X ఈక్వల్ టు tan x తీసుకోండి, ఆ ఈక్వేషన్ లో మార్చుకోండి. క్యాపిటల్ X ఈక్వల్ టు tan x అని తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాపిటల్ X మార్చుకోండి. క్యాపిటల్ X అనేది tan x అనుకోండి, ఇది క్యాపిటల్ X, ఇది 1 by క్యాపిటల్ X, ఇది క్యాపిటల్ X, ఇది 1 by క్యాపిటల్ X. అంటే ఇదేగా పాలినామియల్ ఈక్వేషన్, ఇదే మనం ఇందాక రాసింది. దేర్ఫోర్ ఇప్పుడు మనకేంటి f ఆఫ్ క్యాపిటల్ X, f ఆఫ్ క్యాపిటల్ X అంటే ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ X టు ద పవర్ n ప్లస్ 1 ఇలా ఉంటది. పాలినామియల్ ఫంక్షన్ క్యాపిటల్ X లో ఉంటది. సో ఇది మనకి ఓకేనా. ఇప్పుడు ఇచ్చారుగా ఏంటి, f ఆఫ్ 3 ఈక్వల్ టు 82, f ఆఫ్ 3 ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 82 అని ఇచ్చారు. ఓకేనా. సో అంటే ఇక్కడ క్యాపిటల్ X అనేది 3 పెడతాం, క్యాపిటల్ X అనేది 3 పెడతాం ఇక్కడ. ఓకేనా. క్యాపిటల్ X 3 పెట్టండి, క్యాపిటల్ X ఈక్వల్ టు 3, f ఆఫ్ 3 అంటే ఇక్కడ క్యాపిటల్ X ఈక్వల్ 3 పెడతాం. సో వాల్యూ అదే వచ్చేది. సో దేర్ఫోర్ f ఆఫ్ 3 ఎంత
plus or minus 3 power n plus 1. 3 power n plus 1. ఇది 82 ఇచ్చారు. ఇది 82 ప్లస్ తీసుకోండి. 3 power n plus 1 equal to 82. సో n equal to 4. ఇదంటే ఎంత? 3 power 4. ఇంకా మైనస్ తీసుకుంటే రాదు. అర్థమైంది కదా? అంటే n వచ్చేస్తుంది మనకి. n వచ్చేస్తే f of capital X రాయండి. f of capital X equals to. So therefore f of capital X equals to, చూడండి ఒకసారి, f of capital X equal ప్లస్ తీసుకుంది రాయాలి. అంటే ప్లస్ x power 4 plus 1. సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? f of minus 2. అంతే. ఏంటమ్మా చెప్పమ్మా. హర్ష ఏం డౌట్? స్వర్ణతేజ్ ఏంటమ్మా చెప్పు. ఇది క్యాపిటల్ ఎక్స్ రా, ఇది స్మాల్ ఎక్స్ కాదు. క్యాపిటల్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్. మనం టాన్ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఉంటుంది. ఇది మైనస్ 5/2 టు 5/2 లో ఉంటే ఇది ఎక్కడ ఉంటుంది? ఇది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉంటుంది. ఇది మనం ఎక్స్ కాదు క్యాపిటల్ ఎక్స్ తీసుకుంది. చూడండి అట్లా మనకి రైట్. ఇలా ఇండైరెక్ట్ గా అడుగుతారు. ఇంకొక రకంగా చూడండి, ఇంకొంచెం ఇండైరెక్ట్ గా అడుగుతారు. ఇక్కడ ఏది ఇచ్చినా క్యాపిటల్ ఎక్స్ తీసుకొని ఇలా కన్వర్ట్ చేసుకోండి, మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. అదే మ్యూట్ అవరా. చూడండి నెక్స్ట్ ఇండైరెక్ట్ గా ఇంకొంచెం ఇండైరెక్ట్ గా అడుగుతారు. చూడండి ఈ మోడల్ చూడండి. If f of x is a polynomial function satisfying satisfying 2 plus f of x into f of y equals to f of x plus f of y plus చూడండి జాగ్రత్తగా, for all xy belongs to R, for all xy belongs to capital R. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. చూడు, if f of 2 equal to 5, then చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా మనకి xy లో ఉందిరా.
ఏ ఎక్స్ వాల్యూ వై వాల్యూ పెట్టినా ట్రూ అని. ఇది ఈ ఇచ్చిన ఈక్వేషన్ లో మీరు ఏ ఎక్స్ అయినా ఏ వై అయినా పెట్టవచ్చు. అక్కడ ఫర్ ఆల్ అంటే అర్థం ఏంటంటే ఈ ఈక్వేషన్ ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కైనా ఈక్వల్ అని. ఇప్పుడు ఇలా ఎప్పుడైనా ఎక్స్ ఇంటూ వై ఉన్నప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ లో చూడండి, చూడండి ఇలా ఇచ్చారు కదా, ఇచ్చిన ఈక్వేషన్ లో y ఈక్వల్ టు 1/x పెట్టండి ఇన్ 1. ఇది 1 అనుకోండి ఈక్వేషన్. ట్రూగా ఏది పెట్టి ట్రూనే. y ఈక్వల్ టు 1/x పెడతాను బోత్ సైడ్స్. ఐఎమ్ రీప్లేసింగ్ y ఈక్వల్ టు 1/x. చూడండి, అంటే మనకు తెలిసిన ఈక్వేషన్ కదా, దాంట్లో తేవటానికి 1/x ఈక్వల్ టు f of x plus f of 1/x plus f of 1 ఇలా వచ్చింది. ఓకేనా? జస్ట్ y బదులు ఏది పెట్టినా ట్రూనే కదా, ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. సో y ఈక్వల్ టు 1/x పెట్టా. f of x ఇంటూ f of 1/x ఈక్వల్ టు f of x ప్లస్ f of 1/x ప్లస్ ఈ f of 1 వాల్యూ మనకు తెలియాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమి ఇచ్చారు, f of 2 ఇచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ f of 1 వాల్యూ తెలియాలి సబ్స్టిట్యూట్ చేయడానికి. ఇప్పుడు 1 లో ఇన్ 1 లో బోత్ సైడ్స్ 2 తెలుసు కదా, 1 కనుక్కోవాలి. x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 పెడతాం. ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ both sides x equal to 1 y equal to 2 because I want f of 1, I know f of 2. So x equal to 1 y equal to 2 పెడతాను. అంటే 2 plus f of 1 into f of 2 equals to, so f of 1 plus f of 2 plus f of 2 అంటే this is nothing but 2 plus, so f of 25 ఇచ్చారు, 5 f of 1 equals to f of 1 plus 5 plus 5 అంటే 10, right? So therefore 4 f of 1 equals to 10 minus 2 అంటే ఎంత, 8. So therefore f of 1 అంటే ఎంత, 2. f of 1 అంటే ఎంత, 2. అంటే ఈ రెండు ఈక్వల్ అని చూడండి. f of 1 2 పెడితే సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. therefore second equation implies ఇది సెకండ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇదే ఇంకా ఇది. సో దీన్ని సాటిస్ఫై చేసే పాలినామియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. therefore x power n plus 1. సో ఇప్పుడు మనకు తెలుసు కదా f of 2 5 అని తెలుసు కదా, f of 2 5 అని తెలుసు. ప్లస్ తీసుకోండి, ప్లస్ సో n వాల్యూ ఎంత, 2. n వాల్యూ ఎంత, 2. therefore f of x equal to x square plus 1. ఇది వచ్చిన తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటి, f of minus 1. f of minus 1 అంటే ఎంత, 2. f of 2 అంటే ఎంత, 5. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా ఇండైరెక్ట్ గా అన్నమాట. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ x ఇంటూ వై ఉంటే x ఇంటూ వై ఎప్పుడున్నా y ఈక్వల్ టు 1/x పెట్టండి. y ఈక్వల్ టు 1/x పెట్టిన తర్వాత ఇలా కన్వర్ట్ అవుతుంది. ఈ f of 1 వాల్యూ ఇచ్చిన ఈక్వేషన్ లో ఏదో ఒక x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవాలి మనం. ఇక్కడంటే 2 ఇచ్చారు, 1 కావాలి, అందుకని 1 2 పెట్టా. ఇంకేదన్నా ఇచ్చినప్పుడు మనం అది కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఏమైనా పెట్టుకోవచ్చు, x వాల్యూ y వాల్యూ. ఇది ఇండైరెక్ట్ గా అడుగుతారు అన్నమాట ప్రాబ్లం.
చూడండి నెక్స్ట్ మోడల్, ఇంకొక మోడల్ ఉంది చూడండి. ఈక్వేషన్స్ ఆఫ్ ఫార్మ్ అమ్మ ఇలా ఉంటుంది చూడండి. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ చూడండి ఇలా ఉంటుందా. అంటే ఎలా ఉంటుంది అంటే ఇది ఇచ్చేస్తారు, ఇది ఇచ్చేస్తారు ఇక్కడ గివెన్, ఏదో ఇచ్చేస్తారు ఫంక్షన్ అక్కడ గివెన్, అది అంటే ప్లస్ 1 2x ప్లస్ 3 ఇది ఇచ్చేస్తారు. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి చూడండి. అంటే ఇలా ఉన్నప్పుడు కానీ ఆర్ ఇలా ఈక్వేషన్ ఉన్నప్పుడు కానీ ఎక్స్ ఉంటే దాని రెసిప్రోకల్ ఉంటుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ బి ఇంటూ చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో అంటే ఎక్స్ 1/x ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ 1/x², ఎక్స్ క్యూబ్ 1/x³ అలా ఉంటుంది. దీన్ని సాటిస్ఫై చేసే ఫంక్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లం ఎలా చేయాలని చూడండి చెప్తాను. రీప్లేస్ టెక్నిక్ ఏంటంటే రీప్లేస్ x ఈక్వల్ టు 1/x, ఎక్స్ బదులు 1/x పెట్టాలి. చూడండి ఒకసారి అందరూ. లెట్ ఇలా ఇచ్చారు 2f of x ప్లస్ 3f of 1/x ఈక్వల్స్ టు చూడండి ఒకసారి x మైనస్ 2 ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, where x not equal to 0, where x not equal to 0 and let capital S equals to, and let capital S అనేది ఒక సెట్ ఇచ్చారు, x belongs to R such that f of x equal to f of minus x, f of x equal to f of minus x, then number of elements in S is dash. చూడండి ఒకసారి చూడండి, వెరీ ఈజీ. అంటే ఈ ఈక్వేషన్ సంబంధించిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోండి, ఈజీ చూడండి, 2 స్టెప్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఫస్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్ వన్ రీప్లేస్ ఎక్స్ బదులు 1/x పెట్టండి, ఎక్స్ బదులు 1/x పెట్టండి. ఇలా ఎక్స్ 1/x, ఎక్స్ పవర్ n 1/x పవర్ n ఉన్నప్పుడు ఎక్స్ బదులు 1/x పెట్టాలి. అంటే చూడండి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, ప్లస్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/x మైనస్ 2. బోత్ సైడ్స్ x బదులు 1/x పెడితే మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ 1/x వస్తుంది, ఇక్కడ x వస్తుంది. అంటే ఇంకొక ఈక్వేషన్ f of x f of 1/x లో మనకు ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటి నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి.
ఫస్ట్ ఈక్వేషన్ లో f of 1 by x వాల్యూ కనుక్కుందాం. 3 into f of 1 by x equal to x minus 2 minus 2f of x. చూడండి ఒకసారి 2f of x, right? So f of 1 by x అంటే ఎంత? డివైడెడ్ బై 3. డివైడెడ్ బై 3. మనకి f of x ఏదో కావాల్సింది. సో ఈ f of 1 by x తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్ 2f of x 2f of x plus x minus 2. దీని ఎల్సిఎం ఇదేగా వచ్చింది, కరెక్టేగా? సారీ, కరెక్ట్. డివైడెడ్ బై 3. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. x minus 2 ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ ఇది 2 ఇంటూ f of x. ఫస్ట్ f of సెకండ్ ఈక్వేషన్ 1 by x plus 3 into సెకండ్ ఈక్వేషన్ లో 2 into divided by 3 plus 3f of x equals to 1 by x minus 2. ఇక్కడ ఇంక f of x వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇంకా f of x కామన్ తీసుకుంటే మనకి f of x వచ్చేస్తుంది. చూడండి ఒకసారి మీరు కనుక్కోండి. ఇది నేను సింప్లిఫైడ్ ఆన్సర్ రాస్తున్నాను, టైం అయిపోతుంది. ఇక్కడ f of x కామన్ తీయండి, ఎక్సెల్ అని పంపించండి, you will get f of x. So therefore f of x equals to, మీరు సింప్లిఫై చేయండి అమ్మ హోంవర్క్, 1 by 5 into 3 by x ఇలా వస్తుంది. f of x వచ్చేస్తుంది. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోండి రా, x బదులు 1 by x పెట్టి రెండో ఈక్వేషన్ రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి f of 1 by x అనుకోని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో యూ విల్ గెట్ f of x. అంటే f of x ఇది వస్తుంది, మీరు సింప్లిఫై చేసుకోండి. ఇది f of x. ఇప్పుడు ఏమంటున్నారు, అది కాదు అడుగుతుంది, s అనే ఒక సెట్ ఉంది, ఆ సెట్ లో ఏమున్నాయి, f of x ఈక్వల్ f of minus x అయ్యే x వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. అవి ఎన్ని అని అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే అట్లాంటి x ఈ సెట్ లో ఎన్ని ఉన్నాయని. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇచ్చారు కదా, f of x అది వచ్చింది. So therefore 1 by 5 f of x అంటే అది 3 by x f of minus x అమ్మ, మైనస్ x అంటే ఇక్కడ మైనస్ x పెడితే this, so 1 by 5 cancel. 3 by x plus 3 by x అంటే ఎంత, 6 by x ఈక్వల్ టు అటుపక్క ఏమొస్తుంది 2x మైనస్ 2, ఇది మొత్తం ఒకటి తీసుకురండి, ప్లస్ 2x ప్లస్ 2. సో ఇది క్యాన్సిల్. సో therefore 6 equals to ఏమొస్తుంది 4x square. Therefore x values అంటే ఏంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3 by 2. Therefore ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, therefore
ఎస్ అంటే అర్థమైంది ఈ సెట్, దానికి సొల్యూషన్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయని, ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 2 ఈక్వల్ టు 2. ఇలాంటి మోడల్స్ అమ్మా. అంటే ఎక్స్ 1/x, ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్, ఫస్ట్ ఈక్వేషన్, అండ్ దెన్ రీప్లేస్ x by 1/x సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ దోస్ టు యూ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ f of x. ఓకేనా, ఈ రోజు వీటిపైన అసైన్మెంట్ పంపిస్తాను. సో